నా పేరు మోహన్ రావు. ఏం చేస్తున్నారు సోషల్ వర్క్. ఎక్కడన్నా విజయవాడ. అన్న ప్రస్తుతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి కూడా బస్ యాత్ర చేస్తున్నారు. నేను 5 ఏళ్ళు మంచి చేశానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది అసలు? ఏం చెప్తారు? బస్సు యాత్ర అంటే బస్సు యాత్రే. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మంచి చేసింది ఏంటో ఒకసారి పప్పు ఉప్పుల రేట్లు చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మంచి ఏంటో పేదోళ్ళ ఇళ్ళకి రంగులేసింది దాన్ని చూస్తే అదే ఆయన మంచి. ఆయన చేసిన మంచి ఏంటి? ఈరోజు పేదోళ్ళు 5 ఏళ్ళ నోట్లో కన్నా తినడానికి అవకాశం ఉంది. 15,000 ఇస్తా అంటున్నాడు, అమ్మఒడి అంటున్నాడు, ఇంకో ఆటోలకు డబ్బులు ఇస్తా అంటే అందరూ డబ్బులు వేస్తా అన్నాడు. నిరుద్యోగం ఎక్కడైనా ఆపాడా? ఉద్యోగస్తులకి ఏమన్నా చదువుకున్న యువకులకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాడా? నిత్యావసరకులు అదుపు చేశాడా? పేదలకు ఇళ్ల స్థలాలు పంచాడా? కరెంట్ ఛార్జీలు తగ్గించాడు. ఏం తగ్గించాడు? అన్నా క్యాంటీన్ తీసేశాడు. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ మేము కేసులు పెడతా ఉన్నారు. రోడ్డు మీద మాట్లాడటానికి అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు ఆయన మంచి చేశానని చెప్పడానికి నవ్వు వస్తూ ఉంది. అసలు ఆయన ఏం చేయకుండా చేశానంటే ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. నిజంగా ఆయన మంచి చేస్తే ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు అర్హతలు పలకాలి, స్వచ్ఛందంగా బ్యానర్లు రాయాలి, స్వచ్ఛందంగా రోడ్ల మీద రావాలి. ఈరోజు ఆయన తప్పు చేశాను చెప్పడానికి కూడా భయపడతాను. తప్పు చేశాడు అందరికీ తెలుసు. తప్పు చేశాను చెప్తే ఎక్కడ ఏ పథకాలు ఆపుతారో, ఎక్కడ ఎలా దొక్కేస్తారని భయం అవుతుంది. ఆయన బస్సు యాత్ర అంతా బస్సు యాత్ర తప్ప రెండేదే లేదనేది మేము చెప్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కూడా రాజధాని లేకపోయినా మేము ఇచ్చాము, అమ్మఒడి ఆగిందా లేకపోతే చేయూత ఆగిపోయిందా రాజధాని లేకపోతే అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారా? వాస్తవంగా ఏంటంటే రాజధాని ఒక రాజకీయ డ్రామా, రాజధాని మొత్తం ఒక రాజకీయ డ్రామా. ఈరోజు రాజధాని 3 రాజధానులు అని చెప్తూ ఉంటే పెరిగిన ధరల గురించి మాట్లాడుకుంటూ ఉండటం కోసం ఏదైతే అమ్మఒడి ఉందో, అమ్మఒడి ఎంతమందికి ఇచ్చాడు? 3 పిల్లలు చదువుకుంటే ఒకళ్ళకి ఇచ్చాడు. మరి కథం 2 పిల్లలు ఏమాలి? అమ్మఒడి 200 పైన ఈరోజు పేదవాళ్ళ ఇంట్లో 3-4 ఫ్యామిలీలు ఉంటామన్నారు. ఎండాకాలం వస్తుంది, ఫ్యాన్ పెట్టుకోవాలి, కూలర్ పెట్టుకోవాలి, చెన్నీళ్ళు, కరెంటు బిల్లు 200 యూనిట్ల పైన అయితే అమ్మఒడి కట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళేదో తప్పో అప్పు చేసి ఒక కారు కొనుక్కొని ఏదైనా కిరాయిలు తిప్పుకున్నా అంటే కారు ఉందంటే నువ్వు అమ్మఒడి లేకపోతే ఇంకోవాడు వచ్చే పథకాలు కట్ చేస్తాను. ఇంకేంటి నువ్వు చేసింది? ఏం చేయాల? నీ మాయ మాటలు తప్ప మసిపూసి మారేడుకాయ చేస్తాను తప్ప మొత్తం మాయ, మొత్తం మిథ్య, ఏం లేదు. అదిగో పులి ఇదిగో మేక అన్నట్టు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాయ చేసాడు. బిద్దలు నడుపుతున్న జనాన్ని రాజధాని వంగతో చర్చలు రాకుండా అక్కడ జనాన్ని ఎక్కడ మాయ చేస్తాం, ఇక్కడ జనం ఎక్కడ మాయ చేస్తాం, ఇక్కడ జనం ఎక్కడ మాయ. నిజమే 3 రాజధానులు ఉన్నాయి. ఏ రాజధాని డెవలప్ అయింది? సామిటి ఎత్తుందో రోడ్డు మీద పిల్లలకి తల్లిదండ్రులు చనిపోయి మీ తండ్రి ఎవరు అడగటానికి పెంచుకుని నన్ను అంటే ఇక్కడ రాజధాని చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఈరోజు మళ్ళీ అంటాను ఎక్కడికన్నా వెళ్తే మీ రాజధాని అంటే ఏం చెప్పాలి? ఇది అందుకని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరు సంక్షేమ పథకాలు జనం అడుక్కోవడం. సంక్షేమ పథకాలు అంటే మా దృష్టి ఏంటి? నిరుద్యోగం నిర్మించాలి, యువతలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, డెవలప్ అవ్వాలి, జీవనోపాధి మెరుగుపడాలి. ఎక్కడ పెరిగింది? నువ్వు ఇచ్చిన 10,000 ఇస్తున్నావు. ఈరోజు 10,000 ఇచ్చిన రేట్లు ఎంత పెరిగినాయి? ఆ రేట్ల గురించి మాట్లాడు. ఆటో వాడికి 10,000 ఇచ్చాను. ఎంతమంది ఆటో వాళ్ళకి ఇచ్చావు? ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? ఆటో ఓనర్లు ఎంతమంది? 100కు 10 మందికి ఇచ్చి 90 మంది మైజీ చేస్తూ ఉన్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాతిది మాయే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చదువుకున్న పిల్లలందరూ రోడ్డు మీద బాధేస్తున్నాడు. ఎక్కడైనా నిరుద్యోగం నిర్మూలన లేదు, ఉపాధి అవకాశాలు లేవు, కొత్త పథకాలు చేసే పని లేదు. లెగిస్తే నేను సంక్షేమం ఏంటి? సంక్షేమం అంటే బిచ్చగాలు చేయటం. సంక్షేమం అంటే మా దృష్టిలో 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళటం కోసం యువకులందరికీ ఉపాధి అవకాశం చూపించడం సంక్షేమం. 10,000 డబ్బులు వేయటం కాదు. ఈరోజు నిజమే 15,000 డబ్బులు వేసావు, మరి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈరోజు మా ఇళ్ళ సంగతి ఏంటి? మా ఇంటి పన్ను ఎందుకు పెరుగుతుంది? చెత్త పన్ను ఎందుకు కట్టమన్నా వాలంటీర్లు తిరుగుతూ ఉన్నారు? సంక్షేమం టీ కూడా తగ్గాలి కదా. ఇటు ఆ డబ్బులు ఇస్తూ రేట్లు అదుపు చేయాలి, మా ఇంటి పనులు పెరగకుండా ఉండాలి, మాకు చెత్త పన్ను పెరగకుండా ఉండాలి, నీరు ఛార్జీలు పెరగకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సంక్షేమం. సంక్షేమం అంటే నువ్వు అప్పులు చేసి నీకు 15,000 ఇచ్చా, మీ నాన్నకు 15,000 ఇచ్చా, మీ అత్తకు ఎంతమంది ఇంట్లో ఇద్దరు, ఒక మన్నుమై పాము ఉంటుంది, ఒక ఏకాంగ్రాలు ఉంటుంది, ఒక వృద్ధురాలు ఉంటుంది, 3 పింఛన్లు ఇచ్చినా ఎక్కడ చూపిరా? 3 ఒకరికి ఇస్తాయి. అదేం సంక్షేమం? ఇప్పుడు ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో భర్త చచ్చిపోయినా ఉంటుంది, ఆమె పింఛన్ వాళ్ళగా. ముసలా ఉంటుంది 70 సంవత్సరాలు, ఆమె పింఛన్ వాళ్ళగా. 2 కాళ్ళు పోయిన వాళ్ళకి పింఛన్లుగా. ఒక ఇంట్లో 3 ఉంటాయి, ఆ 3కి ఎక్కడ ఇస్తున్నావు? ఆ 3కి ఇస్తానని చెప్పుకుంటున్నావు. అందుకని ఇది మొత్తం భూతత్వం చెప్పే భూతాలు సరుకు తప్ప రెండేది ఏం కాదు. ఇక్కడ గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకు తినేశారని చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజున జన్మభూమి కమిటీలో నిజమేనండి ఆయన దోషం. మరి నువ్వు వాలంటీర్లు పెట్టి దోసుకొని తింటున్నావా? లేకపోతే ఇంకోటి ప్రజల దగ్గరికి ఏదో మాయ చేసి దోచుకొని తింటున్నావా? కొండలు దోసుకొని తింటున్నావు నువ్వు. జన్మభూమి కమిటీలో ఏం దోచుకొని తిన్నాడు తిన్నాడు మాది. కానీ ఈరోజు నువ్వు కొండలు తింటున్నావు, రేషన్ బియ్యం తింటున్నావు, పెట్రోల్లో తింటున్నావు, మద్యంలో తింటున్నావు. నువ్వు తిన్న ఎందుట్లో? వాలంటీర్ల పేరు మీద ఎంతమంది మాయ చేస్తా ఉన్నావు?
ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తాను. ఈరోజు వాలంటీర్లు నాలాంటి పేదోడి ఇంటికి వచ్చి లేదా మా బాబాయ్ లాంటి పేదోడి ఇంటికి వచ్చి నాకు ఇది రాలేదంటే నీకు పింఛన్ కట్టి అవుతాను భయం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మంచి చేయాలంటే పింఛన్ కట్టి భయం అవుతా ఉంది. జనంభూమి ఒకటి కనుతుంది. నీ టోటల్ నీ ప్రభుత్వం తింటా ఉంది, నీ మంత్రులు తింటా ఉన్నావు, నువ్వు తింటా ఉన్నావు. ఇంకేంటి నీకు చెప్పేది? ఇంకేం మేము చేసేది? ఈరోజు సొంత ఇంటికల్ నెరవేర్చాను అంటున్నాడు కదా, సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాను అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక సామెత ఉంది, పుట్టి ఎక్కడేమో స్వర్గానికి ఎక్కిందని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కులాలకు ఒకప్పుడు కులాలు పల్లెటూళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళందరూ 2-3 కులాలను ఊరు బయట ఉంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఇల్లు అయితే ఇవ్వలేదు, కానీ విజయవాడలోనో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం పేదవాళ్ళని నేరి ఊరికి 30 కిలోమీటర్లను కాలనీలు ఇస్తాడు. అందుట్లో కూడా ఎంత తిన్నారు మీరు? 7 లక్షలు ఉన్న ఎకరాన్ని 20 లక్షలు 30 లక్షలు తిన్నారు. దానికి మెరకేయటానికి ఎంత తింటున్నారు అంటే చెప్పేది రా. ఈరోజు ఎంతమందికి ఇల్లు ఇచ్చావు విజయవాడ నగరంలో? ఈరోజు వెళ్తాను అన్ని ఇంటికి సామాన్య అసలు రాజకీయాల పక్కన పెట్టి ఇక్కడ సామాన్య అందరం తీసుకొని వెళ్తాను. నీ వాళ్ళ ఇంటి నువ్వు 30,000 రూపాయలు ఇంటికి డబ్బులు కట్టిపోయి డ్వాక్రా గ్రూపులు ఆపావు. నువ్వు ఎవరికి ఇచ్చావు? ఈ పక్కన జగ్గంపూడి చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టావు, ఎవరికైనా ఇచ్చావా? రంగులు వేసుకున్నావు, నువ్వు కట్టానన్నావు. ఏ ఊళ్ళో ఎక్కడ కట్టావు? నున్నాలో ఇచ్చావు, లేకపోతే చెరువు మాదారంలో ఇచ్చావు, లేకపోతే ఎలగలేరులో ఇచ్చావు, లేకపోతే ఎక్కడెక్కడో ఇచ్చావు. వెళ్దాం రండి. ఎవరికి ఇచ్చావు? ఎక్కడికన్నా 4 ఇల్లు ఇచ్చి నువ్వు చూపిస్తే నిజమేని చెప్పిన. ఇవ్వకుండా భూతద్దాలు పెట్టి నువ్వు 4 ఇల్లు ఏదో బిల్డింగ్ కట్టి వాళ్ళు చూస్తారు, ఫ్లాట్ వ్యాపారం చేసేవాళ్ళు ఒక బిల్డింగ్ కట్టి ఇది ఇలా ఉంటుందని చూపుతారు. ఆ మోడల్ చూసి ఓట్లు వేయించుకోవడం తప్ప నువ్వు ఎక్కడ ఒకటికి ఇల్లు వల్ల అందరిని పేదవాళ్ళంతా కులాలకు అతిరిగి పేదవాళ్ళని ఊరు బయటకు పంపించడానికి చూస్తాను. అది కూడా ఓట్లు మాపి ఎంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అది అంటే ఈరోజు డ్రగ్స్ విషయంలో కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ వాళ్ళ వల్ల ఇలా డ్రగ్స్ అనేవి రాష్ట్రంలో ఎంటర్ అవుతున్నాయి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారా? అధికార పార్టీలో ఉండి అధికార ముఖ్యమంత్రికి ఉండి అధికారంగా నువ్వు ఉండి గుడుకు రంగు పుల్లే ఉంటున్నావు. ఏం చేస్తా ఉన్నావు? 5 సంవత్సరాల నుంచి డ్రగ్స్ వస్తే ఏం చేస్తున్నావు? ఏం లోపలే వాస్తవం నిన్న వచ్చిన డ్రగ్స్ కంటైనర్లో వచ్చింది, నువ్వు తెచ్చావు. నీ పద్ధతిని ఎవడి మీద చేస్తావు? ఎందుకు? నువ్వు ముందు దాన్ని తేల్చు. ఎవడో నిర్ధారణ చేయడు. అది నిర్ధారణ చేయకుండా ఎవడి మీద అవుతుంది? ఈరోజు టీవీలో వీటిలో వస్తుంది, నీ ఇంట్లో ఉందన్నాడు కంటైనర్. అదేంటో ముందు ఎంక్వైరీ చేయించు. నీ ఇంట్లో కంటైనర్ ఎందుకుంది? డబ్బులు ఉన్నాయి, డ్రగ్స్ ఉందా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ఏముంది? నీ ఇంట్లోనే కంటైనర్ ఉందని ముందు దాని సంగతి చూడు. జనం గురించి తర్వాత ముందు దాని గురించి చూడు. వాస్తవంగా గంజాయి వచ్చిందండి. గంజాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంగా గుడుగురాంగ్ పొలి తోముతున్నారా? గంజాయో లేకపోతే ఇంకో స్మగుల్ గుడిసో లేకపోతే ఇంకేయో మత్తు పదార్థాలు తెస్తారు. తేల్చు లోపలే. అదేయకుండా నువ్వు లూజ్ ఇచ్చి ఇప్పుడేదో చెప్తే ఏంటంటే ఎలక్షన్లో అది ఒక పక్కదావ పట్టిస్తే ట్రెండ్ తప్ప వాస్తవం తెలియదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. చివరిగా ఈరోజు ఎలక్షన్ జరిగిన 4 రోజుల్లో రాబోతున్నాయి. ఇక్కడ పెత్తందారులందరూ ఏకమయ్యారు, దోచుకోవడానికి వస్తున్నారు. నేను పేదోడి పక్షాన్ని పోరాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం. భారతదేశంలో డబ్బులున్న ముఖ్యమంత్రి ఎవడో తెలుసుకుందాం రమానండి. భారతదేశంలో మేము చెప్పడం కాదు, అసలు మాకు తెలియదు. టీవీలో సోషల్ మీడియా పేపర్లో వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి డబ్బులున్న ముఖ్యమంత్రి ఎవరు? నువ్వే కదా. మరి ఎవరు పేదోడు? పేదోళ్ళకి పెత్తందాళ్ళకి పోటీ అన్నావు. నువ్వు పేదోడు అయితే 9 కిలోమీటర్లు హెలికాప్టర్లు ఎందుకు వెళ్తా ఉన్నావు? నువ్వు పేదోడు అయితే నువ్వు మొత్తం చెట్లన్నీ పరదాలు ఎందుకు కట్టుకుంటా ఉన్నావు? నువ్వు పేదోడు అయితే పేదోడు జనంలో రావాలి కదా. ఒక ముఖ్యమంత్రి అన్నాడు పేదోడైతే జనంలోకి వచ్చి సర్వీస్ చేయాలి కదా. నువ్వు మొత్తం చెట్లు నరికిస్తా ఉన్నావు. పేదోడు రోడ్లు పెట్టుకుంటే బడ్డీ కొట్లు మూసేపిస్తావు, పరదాలు కట్టుకుంటా ఉన్నావు. నువ్వెట్టు పేదోడు అవుతావు? ఈరోజు సిద్ధం అని వేస్తా ఉన్నావు. ఆ సిద్ధం బ్యానర్ కాస్ట్ ఎంత? నిజంగా పేదోడికి దండికి పోయినా నువ్వు నిజంగా పేదోటి ఇన్ని బ్యానర్లు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? ఇంటే ఎక్స్పోజ్ ఎక్కడ ఈ టీవీ లేదని చూడండి, ముందు నీ సిద్ధం వస్తుంది. ఫోన్ లేదని చూడండి, సిద్ధం వస్తుంది. ఇన్ని యాడ్లకి నీకు డబ్బులు ఎక్కడ? పేదోడు ఇన్ని యాడ్లు ఎట్టిస్తాడు? ఏ జనం నువ్వేం చెప్పినా నమ్మడానికి లేదు. ఖచ్చితంగా నేను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. పేదవాళ్ళందరూ కులాలకు పార్టీలకు అతీతంగా వాస్తవంగా నీ పార్టీలో ఉన్న పేదవాళ్ళు కూడా నీ ముందు చెప్పని నేను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు.